కదా. సో ముందు భోజనం, తర్వాత గోయం. భోజనం ఉంటేనే మిగతా అంతా నడుస్తుంది. భోజనం లేకపోతే ఏది సరైనంగా నడవదు. అయితే ఇంట్లో కూడా చేస్తున్నాం. ఇక్కడికి ఇంట్లోకి తేడా ఏంటి? ఇంట్లో పని చేసుకుంటాం, మన భోజనానికి మనం పని చేస్తాం. ఇక్కడ మనం పని చెయ్యం. అంతే తేడా ఉందా? కాదు. ఇక్కడ కూడా పని చేస్తాం. భగవంతుని దర్శనం కోసం భోజనం ఏ విధంగానో భజన కూడా ఆ విధంగానే చేయాలి. భోజనం చేస్తున్నది ఎందుకోసం, ఎందుకు చేస్తున్నాం భోజనం? ఒక్కసారి బాగా ఆలోచన చేసినట్టయితే మన యొక్క శక్తి కావాలి. ఈ శక్తి భోజనం ద్వారా వస్తున్నది. ఆ భగవంతుని స్వరూపమైనటువంటి ప్రకృతి ఆహార రూపంలో మనకి ఇస్తున్నారు. ఆహారం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? భగవద్గీత శ్లోకాల్లో చాలా రకాలుగా చెప్తారు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని. పర్జన్యాద్ అన్న సంభవ. యజ్ఞాద్ భవతి పర్జన్యం. యజ్ఞం వల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల ఆహారం వస్తుంది, ఆహారం వల్ల ప్రాణులన్నీ ఉద్భవం అవుతున్నాయి అని. అయితే ఇవన్నీ ఎందుకోసము? అనునిత్యము అనుదినము ఆనందంగా ఉండటం కోసం. ఆనందం అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్ మార్క్. 4 కార్లు ఉన్నాయి, ఆనందంగా ఉన్నారా? 5 బంగ్లాలు ఉన్నాయి, ఆనందంగా ఉన్నారా? క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం, ఏదైనా ఒమేగా హాస్పిటల్ కానీ తారకరామ హాస్పిటల్ బెంగళూరు, నేత్రాలయ, కన్ను లేనటువంటి వాళ్ళ హాస్పిటల్, ఆనందంగా ఉన్నారా? మరి ఎక్కడ ఆనందంగా ఉన్నారు? కరెక్ట్. సంతృప్తి అనేటువంటిది ఆనందంగా ఉండాలి అంటే ఒక మనసుని పరిపూర్ణమైనటువంటి పవిత్రతను చేర్చుకోవాలి. మన మనస్సులన్నీ కూడా కఠినతరం అయిపోయి ఉన్నాయి. నేను కఠినతరము అన్నాను అనుకోండి, అయ్యో ఆమె అవును కఠినము, ఈమె కఠినము అనుకుంటాం. నేనెంత కఠినము? పాషాణం అంటే రాయి. రాయి ఎంత కఠినం ఉందో అంతకంటే మన మనస్సుకి చాలా కఠినమైపోయాయి. దానివల్ల భగవంతుడు ఆల్రెడీగా ఉన్నటువంటి భగవంతుడిని చూడలేకపోతున్నాం. ఈ మనస్సును 4 విషయాలు, భజన వల్ల, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగాల వల్ల, లేదా మౌనం వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, సత్సంగం, మౌనం, భజన లేదా ధ్యానం, వీటి వల్ల మనసు పాషాణమైనటువంటి మనసు పరిపూర్ణమైనటువంటి కరుణతో నిండిపోతుంది. కరుణ అనేటువంటి నిండిపోయినటువంటి మనసు మాత్రమే భగవంతుణ్ణి చూడడానికి అర్హత ఏర్పడుతుంది. కఠినమైనటువంటి మనసుకు భగవంతుని చూసే అర్హత లేదు. ఆయన ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అంటే కేవలం ఒక రూపంలో మాత్రమే దేవాలయంలో వెళ్ళి అక్కడ మాత్రమే చూసి బయటకు వచ్చిన తర్వాత జగత్తును మర్చిపోతాం. ఒక్కదాన్ని చూసిన తర్వాత మిగతా జగత్తును ప్రేమించేది మర్చిపోతాం. జగమంతా ప్రేమం, భగవంతమయం. ఈ యొక్క రూపాన్ని మన యొక్క మహర్షులు ఈ యొక్క క్రమంలో ప్రకృతిని ప్రేమిస్తూ ఒక రకానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టును, ఒక్కొక్క గ్రహానికి ఒక చెట్టును, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క చెట్టును పెట్టేసి ఈ చెట్టును ఆరాధించండి, వనమూలికలు దీనికి వైద్య విలువలు అన్నీ ఆపాదించేసి మన యొక్క వంటశాలనే మనకు వైద్యశాలగా ఇచ్చారు. పసుపు, మిరియాలు ఎప్పుడు వాడాలి, జీలకర్ర ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఒక సిగ్నిఫికెన్స్. ఇప్పుడు ఉదాహరణ, నువ్వులు ఎప్పుడు వాడతాం మనం? నాగుల చవితి అంటే వర్షాకాలం. ఆ నువ్వులు ఇమ్యూనిటీ పవర్. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభం అవుతుందో అప్పుడు మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ వస్తుంటాయి. ఆ కాలంలో సరైనటువంటి నువ్వులు, బెల్లం, మన యొక్క శనగిత్తనాలు, పల్లీలు, గ్రౌండ్ నట్స్, అవి 3 కలిపితే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా రైజ్ అవుతుంది. బాగా గమనించుకోండి, నువ్వులు, బెల్లము, హిమోగ్లోబిన్ డౌన్ అయింది అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఆహారం ప్రకృతే ఇస్తుంది. పసుపు, ఏదైనా గాయమైనా కూడా లేదా మనకి ఏదైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతున్నా కూడా ప్రకృతి నుంచి వస్తుంది. గణపతిని తయారు చేసేటప్పుడు
ముఖ్యంగా పసుపు ముద్దతో తయారు చేస్తారు. ఆ పసుపు ముద్ద ఎక్కడ తయారైంది? అమ్మవారు పార్వతి నుండి తయారు చేసింది పసుపు ముద్ద. ఒక గణపతి బాలుడు గర్భంలో తయారైనట్టుగా ప్రకృతి పసుపు ఇచ్చింది, మిరియాలు ఇచ్చింది. అన్నీ మనకు సరైనటువంటి సవ్యమైనటువంటి దిశలో ఇస్తే మనం వాటిని మర్చిపోయి మనసును కాఠిన్యం చేసుకొని ఇది ఆనందము అనుకొని రుచికి వెంపర్లాడుతూ ఆ రుచి తిని అది అరగక జరాలు జబ్బులు తెచ్చుకొని మళ్ళీ ఈ అందరిలోనూ భగవంతుని చూడలేకపోతున్నాం, ఆనందాన్ని తగ్గించుకుంటున్నాం. అందరిలో భగవంతుని చూసేటువంటి స్థాయి తగ్గిపోతుంది కాబట్టి మన యొక్క ఆనందం లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి. దీన్ని మరీ పునరావృతం చేసుకోవడానికి మళ్ళీ చేసుకోవడానికి మాఘమాసంలో దీపజ్యోతి ప్రజ్వలన, కార్తీక మాసంలో దీపజ్యోతి ప్రజ్వలన, దీపం వెలిగించుకొని దాన్ని ఉన్న టైంలోనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. ఏ దీపం ఉన్నప్పుడు? శరీరం అనేటువంటి దీపములో ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు వెలుగుతున్నాడు. ఆ శరీరంలో భగవంతుడు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు ఎవరికి. బర్త్ డేట్ ఉంది, డెత్ డేట్ కన్ఫర్మ్ అయింది. కొంతమందికి డెత్ డేట్ కన్ఫర్మ్గా ముందే తెలిసిపోతుంది, ఏదైనా కానీ జబ్బుల వల్ల కానీ. కొంతమందికి తెలియదు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ టైంలో కూడా హ్యాపీగా గడిపేది ఏ విధంగా? ముందు హ్యాపీగా గడిపింటే కదా లాస్ట్ మినిట్ ఎంజాయ్ చేయగలుగుతుంది. హ్యాపీగా గడిపేవాడికి హ్యాపీగా వెళ్ళిపోయేటువంటి చక్కగా ఏముడు వస్తున్నాడంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఎట్లా ట్రైన్లో ఊరికి వెళ్తున్నామో పదంబా అని చెప్పేసేటట్టుగా మనం తయారవ్వాలట. ప్రయాణకాలే మనసా చెలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇది భగవద్గీత చెప్పేటువంటి ఒకనొక శ్లోకం. ఇక్కడ ప్రాణం వదిలేయడానికి కాదు, హాయిగా ఇంకొక శరీరంలోకి ఇండ్లు కట్టుకున్నాను, ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఏముంది ఇండ్లు పనికిరాదు, ఇంకొక ఇండ్లు కట్టుకుంటాను. ఆ స్థితిలో వెళ్తే ఒక్క ఇల్లున్న ఆనందమే, ఇల్లు లేకపోయిన ఆనందమే, 10 ఇల్లున్న ఆనందమే. అబ్బా ఆ ఇల్లుంది, వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేరు, బాడీకి కట్టడం లేదు, ఇవే గోల. ఎక్కడికి పోయినా కూడా అది చూడడం లేదు, ఇది రావడం లేదు, పని మనిషి రావడం లేదు, ఇంట్లో రావడం లేదు. డిసిప్లిన్ లేకపోవడం వల్ల ముఖ్యమైనటువంటిది ఇంటి వ్యవస్థలో మనసులో పరిపూర్ణమైనటువంటి నిర్మాణం లేకపోవడం వల్ల, భక్తి భావన తగ్గిపోవడం వల్ల కరుణ అనేటువంటిది తగ్గిపోతూ కాఠిన్యం పెరిగిపోయింది. దానికోసం ఈ యొక్క మనందరము సామూహిక భోజనాలందరం కూడా కలిసి చేస్తున్నాం. దీనికి ఒక చిన్న నామభజన, వీలైనటువంటి వాళ్ళందరూ కూడా నామభజనలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. భోజనం తర్వాత కొంచెం కష్టం, భోజనానికి ముందు నామభజన చాలా బాగుంటుంది. యాక్చువల్గా భోజనం తర్వాత కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ రెండు ధ్యానము యొక్క జపము రెండు ఉన్నాయన్నమాట. జపం అనేటువంటి చేస్తున్నప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తికి శ్వాసలు మామూలుగా 1 నిమిషం 60 సెకండ్లకి ఎన్నిసార్లు ఉంటుంది శ్వాస? 7th క్లాస్ 8th క్లాస్ కాకుండా చెప్పండి. 7th క్లాస్ పిల్లలు ఎవరు చెప్పొద్దు, వాళ్ళ లెసన్లో ఉంటుంది ఇక్కడ. హౌ మెనీ టైమ్స్ నార్మల్ పర్సన్ విల్ బ్రీత్ ఫర్ ఏ మినిట్? గుండె కొట్టుకునేది 72 సార్లు, హార్ట్ బీట్ ఈజ్ 72 1 నిమిషానికి. ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు? 11 మినిమం, మ్యాక్సిమం. కరెక్ట్, కరెక్ట్. 15, 11, 11 to 15 టైమ్స్ నామజపం చేద్దాం. ఇప్పుడే ఉదాహరణ. భగవంతుడు లేడో ఉన్నాడో అనేది తెలిసిపోతుంది ఇప్పుడే మనకి. ఏ విధంగా చెప్పాలో చూడాలి. బాగా నిండుగా గాలి తీసుకొని నేను చెప్పినట్లు చెప్పాలి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇలా ఓకే. ఇలా లేదు, వీలు కాలేదండి 4 సార్లు కాదు, 2 సార్లు. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓకే. ఇది నేను కొంతమందిని 8 మార్లు చేసేవాళ్ళని కూడా చూసా. వాళ్ళ మనసు ఎంత కరుణలో నిండిపోతుందో, పవిత్రంగా నిండిపోతుంది. మీరు పెంచుకోవాలి. ఆస్తమా దగ్గరికి రమ్మనండి. నిద్ర రాదండి, నాకు నిద్ర రాదండి చెప్పమనండి. ఏ టైంకి పడుకోవాలో ఏ టైంకి లేవాలో మైండ్కి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. 2 హెడ్ఏక్,
నో క్వశ్చన్ ఆఫ్ హెడేక్. మామూలుగా మహిళలకి సమస్యలు ఎక్కువ, నథింగ్, ఏ టైంకి రావాలో ఆ టైంకి వెళ్ళిపోతాయి. అటువంటి సైకిల్, నేచర్ సైకిల్లో పడిపోతాము. శ్వాస అనేటువంటిది జపం చేసేటువంటి వాళ్ళకి బాగా, అంటే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుకుంటూ సగం జపం, ఇక్కడ చేసి సగం జపం, ఏమైంది సగం జపం, అట్లా కాదు. రెండే చెయ్యి, 2 నిమిషాలు చెయ్యి, పరిపూర్ణంగా చెయ్యి. నీకు వీలు కాకపోతే 5 నిమిషాలు వీలు కాలేదు, నాకు 2 అవుతుంది, పరిపూర్ణంగా 2 నిమిషాలు చేసేది. 10 నిమిషాలు వీలవుతుంది, పరిపూర్ణంగా చేసేది. ఇది ఎప్పుడు చేస్తున్నా నిదానంగా 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 ఏమవుతుందంటే, నువ్వు ఏ పని చేసినా ప్రేమతో చేసేటువంటి విధానం అలవాటుతుంది. నువ్వు పనిని ప్రేమించగలుగుతావు. పని ప్రేమ లేకుండా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పనిని ప్రేమతో చేస్తే ఆనందం ఉంటుంది, అంతే తేడా. నామజపం వల్ల మనం ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏదన్నా చెయ్యి, కర్మ అకర్మ వికర్మ. మార్కెట్కి వెళ్ళామని అమ్మ చెప్పింది, వెళ్తాను, ఆనందమే. వెళ్ళను, ఆనందమే. ఎప్పుడు చెప్తుంటుంది. ఏది మన ఇంట్లో కాకుండా ఎవరెవరో చెప్తుంటారు, పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ తెచ్చేది వేరే వాళ్ళు చెప్పినప్పుడు, ఎప్పుడు వాళ్ళే చెప్తుంటారు అనుకుంటా. అట్లా కూడా అకర్మ వికర్మ అని కృష్ణుడు చేశాడు. ఇవన్నీ కూడా భాగవతం చదవాలి, ఇట్లాంటివన్నీ మనకు తెలిసిపోతాయి. తర్వాత ఏ చేసినా కూడా భగవంతుని కోసం చేస్తున్నా, నా కోసం కాదు. దోస్ హూ ఆర్ లివింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ దే అలోన్ లివ్. ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవిస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఏమైనట్టు, ఏమైపోయినట్టు. ఒకసారి వివేకానందుని కొటేషన్ ఇది, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవిస్తున్నారు, మిగతా వాళ్ళంతా జీవన్ మృతులు, ఆల్రెడీ డైడ్. సో మనం ఈ కార్తీక వనభోజనాలకు వచ్చినటువంటి మార్గం మనకొక్కరి కోసమే, నా కోసమే తింటున్నానా, నా కోసమే నిద్రపోతున్నానా, నా కోసమే కాదు. ఈ పని 10 మంది కోసం చేస్తున్నాం. ఈ పని ఇంట్లో వండుతున్నాం, ఎవరి కోసం వండుతున్నాం? 10 మంది కోసం వండుతున్నాం. ఆనందంగా ఉండేది, ఏడ్చుకుంటే ఎందుకు ఉండేది? అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉన్న దాంట్లో ఉండేది, తృప్తిగా ఉండేది. ఆ విధమైనటువంటి భావనతో మనం అందరూ నామజపం 3 నిమిషాలు మాత్రమే చేసుకుందాం. రైట్? ఎవరు తాళం వేస్తారా? 4 మినిట్స్ చేద్దామా? మరి మీ యొక్క శ్వాసను లెక్క పెట్టుకోండి, నిండు శ్వాస తీసుకోండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. భోజనం తర్వాత కొంచెం కష్టం, మామూలుగా ఇది ప్రాణాయామంతో సమానం అవుతుంది. మీరు ప్రాణాయామం సపరేట్గా నాడీ శుద్ధి పట్టుకొని చేయాల్సిన పని లేదు. నామజపం చేస్తే ప్రాణాయామం సమస్య లేదు, ఇంకా ఆటోమేటిక్గా నడిచిపోతుంది. ధ్యానం చేస్తే ఇంకా దీన్ని మంత్రం ఏ విధంగా పలుకోవాలి, మంత్రసిద్ధి అనేది ఒకటి వస్తుంది. నిదానంగా నేను మళ్ళీ వచ్చినప్పుడు మంత్రసిద్ధి గురించి చెప్తున్నాం. రైట్, పలకండి. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. పర్లేదు, 4 సార్లే. ఒక్కసారి నిండు శ్వాస తీసుకొని శ్వాస అయిపోయేంత వరకు 4 సార్లు చేయాలి. లేదా మీకు కాలేదనుకోండి 2 తగ్గించండి, 2కి చేయండి. ఓకే, ఇంకొకసారి నేను చెప్పిన తర్వాత ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, 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 ఓం శ్రీరామ్ శ్రీరామ్ జై, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. అందరూ కలిసి చిన్నగా అందరం కలిసి ఒకేసారి చెప్పాలి. ఓకే, నిండు గాలి తీసుకోండి. అయితే దీన్ని 2 గ్రూపులు చేద్దాం. ఓకే, ఈ గ్రూప్ చెప్పినాక ఈ గ్రూప్ చెప్పాలి, ఈ గ్రూప్ చెప్పినాక ఈ గ్రూప్ చెప్పాలి. రెడీ? ఈ గ్రూప్ ఫస్ట్ మొదట ఉండండి. రెడీ? నిండు గాలి తీసుకోవాలి. 1 2 3. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్
श्री राम जय राम जय जय राम ओम श्री राम ఈ విధంగా రోజు ఒక 3 నిమిషాలు చేశారంటే మీ శ్వాస నెమ్మదిగా మెడికల్ వాళ్ళు చెప్పినట్లుగా 12, 11 కాదు 4, 5 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రోజు 10 నిమిషాలు 24 గంటలు సమయం ఇచ్చాడు. నిద్రకు దానికి దీనికి అన్నిటికీ కేటాయించుకుంటారు. 10 నిమిషాలు భగవంతుని స్మరణకు మాత్రం పెదవుల మీద ఉండవు. ఈ పెదవులు అన్నీ ఎక్కడ చూద్దాం, ఆ మాటలు మాట్లాడదాం, ఆ సీరియల్ ఏమొచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, అక్కడ ఏమైపోయిందో, ఇంట్లో ఏమైపోయిందో, ఎక్కడ ఏమైపోయినా పర్వాలేదు, ఇక్కడ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకునేకి 10 నిమిషాలు కావాలి. ఇది చెక్ చేసుకోవడం ఈ 10 నిమిషాల పాటు ఇది చెక్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. అంత భగవంతుడు అంతా కూడా చూసేదానికి అర్హత ఏర్పడుతుంది. అన్నిట్లోనూ కుటుంబంలో శాంతి తప్పకుండా వస్తుంది. ఇది కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి వనభోజనాలలో అందరూ సామూహికంగా చెప్పడంలో, భోజనాలు చేయడంలో, భగవంతుని దర్శనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశిష్టత. కాఠిన్యం అంటే పాషాణ హృదయం తగ్గిపోవాలి, కరుణ హృదయం పెరగాలి. ఇది మన యొక్క కార్తీక మాసంలో విశిష్టమైనటువంటి వనభోజనాల యొక్క ప్రాధాన్యత. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, ఇక్కడ శ్రీరామ జయ రామ జయ జయ రామ. కేరళకి ఎంతమంది వచ్చినారు మన వాళ్ళు? ఇక్కడ చేతులు ఎత్తండి. కేరళ ముందర వెళ్ళండి, లేడీస్ రాలేదా? కేరళలో ఒక సెంటర్ ఉంది, యోగా ఆనందాశ్రమం. అక్కడంతా ఆనందమే. పొద్దున్నే 5 గంటలకే కాఫీ ఉచితంగా ఇస్తారు, దోశలు ఉచితంగానే, టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితమే, సాయంత్రం భోజనం ఉచితమే, అకామిడేషన్ ఫ్రీ, హాట్ వాటర్ ఫ్రీ, అన్నీ ఫ్రీనే. నిరంతరము రామనామ జపం అద్భుతంగా ఉంటుంది. మేము కూడా పోయి వచ్చాం. ఇక్కడ మన కోసం సారు సిగ్బలాపూర్ మాతాజీని పిలుచుకొని వచ్చాడు ఇక్కడికి. తర్వాత మళ్ళా మడకసిరికి వెళ్ళాడు, దానిలో క్యాన్సిల్ అయ్యే ప్రోగ్రాం, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఆ మాతాజీ ట్రైన్కి వెళ్ళిపోయింది. ఇంత టైం మా కోసం హెచ్చించి ఇక్కడికి వచ్చిన దానికి మనమంతా క్లాప్స్ ద్వారా రోజు 5 నిమిషాలు చేసేవాళ్ళు చేయలేపండి. ఇప్పుడు రోజు 5 నిమిషాలు రామనామ జపం చేసుకుంటా. ఏదైనా సరే, నేను రామనామమే మాత్రమే కాదు, ఏదో ఒక నామ జపం చేసుకుంటా. 5 నిమిషాలు చేసుకుంటా రోజు. చేపు లేపారు, చూద్దాం. రైట్, మీకు మీరే గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వీక్ నుండి, మన నెక్స్ట్ మంత్ నుండి ఒక ఆదివారం ఇక్కడే అందరూ కలిసేటట్టు, నెలకు ఒక్కరోజు ఒక అరగంట సమయం ఇక్కడే కలిసేటట్లు ప్లాన్ అవుట్ చేసుకుంటున్నారు. దాన్ని అందరికీ త్వరలోనే నరసింహులు గారు మీకు అందరికీ తెలియపరుస్తారు. ఆ రోజు నెలకు ఒక రోజు నేను ఇక్కడికి వచ్చే ఏర్పాటు కూడా ప్రయత్నం చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సార్ మీరున్నారు. సార్ రండి, పరిచయం చేస్తాను. తర్వాత డాక్టర్ మురళీకృష్ణ గారు, పిహెచ్డి మార్షల్ ఆర్ట్స్, యోగా గురువు, రామ్దేవ్ బాబా శిష్యులు, హరిద్వార్. ఇప్పుడు మీకు మినిట్ ఛాన్స్ ఇవ్వడు. మీకు ఎంత ఆకలి తీర్చుకుంటారో, అంటే మీ ఎనర్జీని ఖర్చు చేసుకుంటారో, తినేదంతా అరిగిపోవాలా, అలా ఉంటాయి. అందరూ చేస్తారా? మగవాళ్ళు చేయతండి. ఆయనకు కూడా కొంచెం మిమ్మల్ని చూసి కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తాడు. అందరూ ఎత్తలేదు. ఓకే, తెచ్చి మహానందికి వచ్చినారు. ఎంతమంది ఉన్నారు? మహానందికి వచ్చినారు. వాళ్ళకి తెలుసు, సార్ గురించి అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇలా రాజస్వామ యాగం గురించి అక్కడ
యాగం ఆయన బాగా మంత్రాలు కూడా చెప్పి మన సంకల్పం కూడా పెట్టుకోమంటాడు, అద్భుతంగా నెరవేరుతాయి. ఇక్కడ చేయలేదులే. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పుడు మన ఆనందరెడ్డి సార్ వెళ్ళిపోతాడు, ఆ సార్ క్లాస్ తీసుకుంటాం. కొంతమంది శరీరమే అవసరం లేదు, మనసు ఉంటే చాలు అంట. శరీరమే అవసరం లేదు కానీ మనసు ఉంటే చాలు అంట. మా గురువు గారి పేరు టాటంబరి అవధూత అని, మీరు పేరు వినిండొచ్చు కొంతమంది. టాటంబరి అవధూత ఆయన బద్రీలో ఉంటాడు, బద్రీనాథ్లో. 6 months మాత్రం, అంటే 6 నెలలు మాత్రమే మానవ సంచారం ఉంటుంది. 6 నెలల తర్వాత మంచు చేత కప్పబడిపోయి ఉంటుంది. అక్కడ ఏ సంచారం ఉండదు, కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు 6 నెలలు మంచు చేత కప్పబడిపోయినా కూడా అట్లే సుప్తావస్థలో ఉంటారు. ఆయన వయసు 525 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మీరు కూడా బద్రికి వెళ్ళినారంటే టాటంబరి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ వెళ్ళి చూడవచ్చు ఆయన్ని. ఆయనను అడిగాను నేను, మనసు అనేది ఎక్కడ ఉంటుంది గురూజీ అని అడిగితే ఆయన, అరే పాగల్ అంటే తిక్కోడా, మేము కూడా దానికోసమే వెతుకుతున్నాం రా, పిచ్చోడు ఉన్నట్లున్నావు, మేము కూడా దానికోసమే వెతుకుతున్నాము. 520 సంవత్సరాలు 2010లో ఆయన దగ్గర ఉండేటప్పుడు, ఆయన దగ్గర ఒక 3 నెలల పాటు ఉన్నాను నేను. ఆయనకు సేవ చేస్తూ ఈ ప్రశ్న వేసినప్పుడు ఆయన అదే మాట అన్నాడు, మాకు కూడా తెలియదు. మనసు తెలుసుకున్నవాడు మృత్యుంజయుడైపోతాడు. మనసును తెలుసుకుంటే మృత్యుంజయుడైతాడు. అందరూ నాకు మనసు బాగలేదు అంటుంటారు, అది ఆడుందో తెలియదు కానీ అది బాగలేదని చెప్తుంటారు. అంటే మనము ప్రతిదీ అబద్ధాలు చెప్తూ ఉంటాం, అంతే కదా. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టరే అన్నీ కనుక్కోవాలి మన గురించి, అంతే కదా. మన గురించి ఆయనే కనుక్కోవాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి పోగానే ఫస్ట్ అబద్ధం చెప్తాం ప్రతిదీ. అందుకనే ఆయన మీకు ఏ మెడిసిన్ ఇవ్వాలో కూడా తెలియక ఏవో ఒకటి ఇచ్చి రాసి పంపిస్తుంటాడు. నిద్ర మాత్రం ఒకటి గ్యాస్ట్రిక్ ఒకటి, తర్వాత విటమిన్ ఒకటి, అంటే ఇవి రాసి పంపించేస్తుంటారు. అక్కడికి పోయినా కూడా అంటే వైద్యుని దగ్గర అబద్ధాలు చెప్పకూడదు కదా, దాదాపుగా అబద్ధాలే చెప్తారు. కాబట్టి అది మనకు మానవ సహజం అయిపోయింది. ప్రతిదీ చిన్నగా ప్రతి చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పడం అనేది స్టార్ట్ చేశాం. ఓకే, రెడీ. ఇంకొకటి చెప్దాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నియతాః ప్రణతాస్మతం. ఇంకొకసారి చెప్పండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నియతాః ప్రణతాస్మతం. అంటే ప్రకృతి నియమాలకు లోబడి బతుకుతున్నాం కదా మనము, ప్రకృతి నియమాలకు లోబడి బతుకుతున్నామని చెప్తున్నాం మనం. ఓకేనా. సర్వమంగళ మాంగళ్యం అందరికీ వచ్చు కదా, అందరికీ వచ్చా లేదా? బాగా శ్వాస తీసుకుంటే ఒకసారి అని క్లోజ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ముందుకు వచ్చి నిలబడండి మగవాళ్ళు, జెంట్స్. గురువు దగ్గర కోలాటం ఆడిన వాళ్ళు. ఈ 4 ఫస్ట్ చేద్దాం, తర్వాత ఇంకొకటి గమనించండి, 2 మాత్రమే కొట్టాలి. ఓకే, రెడీ. 1 2 1 2 1 2 1 2. ఓకే, తర్వాత ఇంకొకటి చేద్దాం. చూడు, గమనించాలా. ముందు కాలు వేయండి, ఎడమ కాలు ముందుకు పెట్టండి, ఎడమ కాలు ముందుకు పెట్టాలా. ఓకే, రెడీ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2.
దీంట్లోనే మనము చేద్దాం. తర్వాత ఈ విధంగా తిరగాలి. ఒకసారి తిరగండి. జన్మ సాఫల్యమంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైకమంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం రామలీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాసి సోమ పరంతామ సార్వభౌమ రామలీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాసి సోమ పరంతామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే కరణి జల్ల పాలన చేసే పరం జ్యోతివే జాగుయిక తాను రామయ్య ఆకులను గోవగరావయ్య జాగుయిక తాను రామయ్య ఆకులను గోవగరావయ్య తెలియతరవా పలుకవచవా నీదు మహిమ రాఘవ రామలీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాసి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోటినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు పరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు పరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు శరణం పాప శరణం మాకు శరణం రాఘవ రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాసి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రామ జయతు జయతు మంత్రం జన్మ సాఫల్యమంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం జన్మ సాఫల్య మంత్రం
రామ్ 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 సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రామ్ 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 రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే ధరణి జన పాలన చేసే పరంజ్యోతివే జాగులిక కాలును రామయ్య ఆకులను గోవగరామయ్య జాగులిక కాలును రామయ్య ఆకులను గోవగరామయ్య తెలియతరవా పలుకవచవా నీదు మహిమా రాఘవ రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు శరణం పాప శరణం మాకు శరణం రాఘవ రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ తీసుకోండి లేనోళ్ళు ఇంతకుముందు చేసి ఎట్లా చేసామో ఆ విధంగా క్లాస్ కొట్టాలి.
శ్వాస తీసుకోవాలి. వదలండి బాగా. కళ్ళు మూసుకోండి. శ్వాస బాగా తీసుకోవాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. Thank you.